అందరికీ నమస్కారం. ట్రీ మీడియా డివోషనల్కి అందరికీ స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. నమస్తే సార్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుగారు, జూన్ 9వ తారీఖున విశిష్టత తెలియజేస్తారా? జూన్ 9వ తారీఖు రోజున ఆదివారము, పునరుసు నక్షత్రం, జ్యేష్ఠమాసము, తదియ తిథి. ఈ రోజున గొప్ప విశిష్టత ఉందండి. అంటే ఆ రోజున రంభావ్రతము అనేటువంటిది ఎవరైతే వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు కానీ, ఆలస్య వివాహాలు ఉన్నటువంటి అమ్మాయిలు కానీ, పునర్వివాహం కోసం చూస్తున్నటువంటి అమ్మాయిలు కానీ, లేదా సుమంగళిగా 100 ఏళ్ళు బతకాలనేటువంటి ఆలోచన చేసుకునే మహిళామణులు కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్రతాన్ని గనక రంభావ్రతం అని అంటారు, కదలీ వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. సాక్షాత్తు పార్వతీ అమ్మవారు ఆచరించినటువంటి వ్రత విధానం ఇది. పైగా ఈ రోజున్నటువంటి ఒక విశిష్టతను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజున పునరుసు నక్షత్రం ఉందండి. ఇది చాలా యోగ్యవంతమైనటువంటి నక్షత్రం. ఉన్నటువంటి సాధారణంగా ఉన్నటువంటి 27 నక్షత్రాలలో దేవతా నక్షత్రములు కొన్ని. అందున పునరుసు నక్షత్రానికి అధిపతి అదితి దేవి. ఈ అదితి ఎవరయ్యా అంటే కశ్యప ప్రజాపతి అయినటువంటి భార్యలు దితి అదితిలు. దితి కుమారులు రాక్షసులైతే అదితి కుమారులు దేవతలు. కాబట్టి దేవతలందరినీ కూడా తన గర్భం ద్వారా కన్న తల్లి ఈ అదితిదేవి. కాబట్టి ఈ అదితిదేవి నక్షత్రం, ఈ అదితిదేవి అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రం పునరుసు నక్షత్రం. కావున ఈ పునరుసు నక్షత్రం ఉన్నటువంటి జ్యేష్ఠ శుద్ధ తదియ రోజున స్త్రీమూర్తులు, కన్యలు అందరూ కూడా ఈ రంభావ్రతాన్ని, కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లయితే వాళ్ళకి సంబంధించినటువంటి దీర్ఘ సౌమంగళ్యత, వివాహమైన ఆడవాళ్ళకి, వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి చక్కటి వరుడు లభిస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. గురుగారు, సుమంగళిగా ఉండాలనే స్త్రీలు, వివాహం కావాలని అనుకున్న అమ్మాయిలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? వీక్షించేటువంటి డైవర్షన్ ట్రీ ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే ఈ రోజున మీకు ఒక రహస్యం తెలియజేస్తాను. ఎందుకంటే మనకు జరిగినటువంటి కథలు ఏదైతే ఉన్నాయో అందులో కొంత వాస్తవమే మనకు తెలుసు, అవాస్తవం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏంటి ఆ వాస్తవం, ఏంటి ఆ అవాస్తవం అని అంటే ఈ రోజున గౌరీదేవికి సంబంధించినటువంటి రోజుగా చెప్పబడి ఉంది. మనకు ఈశ్వరుని యొక్క అనుమతి లేకుండా తండ్రి అయినటువంటి దక్షిణి ఇంట జరుగుతున్నటువంటి హోమాది కార్యక్రమానికి వెళ్ళి అక్కడ పరాభవితురాలై ఆ అమ్మవారు తను చితిపేర్చుకొని అగ్నికి ఆహుతి అయిపోతే ఆ యొక్క భార్య వియోగం తట్టుకోలేనటువంటి పరమేశ్వరుడు ఆ యజ్ఞవాటికనంతా కూడాను ధ్వంసం చేసి తన సతీదేవి యొక్క శరీర భాగాలని, అనగా విడిచిపెట్టినటువంటి శరీరాన్ని భుజాన వేసుకొని పృథ్వీవాడై తిరుగుతుండగా విష్ణు భగవానుడు సుదర్శన చక్రంతో ఆ యొక్క శరీర భాగాలన్నీ ఖండించగా ఆ శరీర భాగాలు ఒక్కొక్కటి ఒక్కొక్క చోట పడినటువంటిది అష్టాదశ శక్తిపీఠాలుగా మారింది. తదనంతరం ఆ పరమేశ్వరుడు భార్యా వియోగాన్ని సహించలేక హిమాలయాలకి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఈ తపస్సులో ఉన్నప్పటికీ కూడా చలనం లేకుండా ఉన్నటువంటి కారణం చేత తారకాసురుడు అనేటువంటి యొక్క రాక్షసుడు బ్రహ్మవరము చేత పార్వతీ పరమేశ్వరులకి సంబంధించినటువంటి సంతానంతోనే నాకు మరణం జరగాలని చెప్పి కోరుకోవడం, తదనంతరం అది జరగకుండా ఉండడం, ఈ కారణం చేత తారకాసురుని యొక్క ప్రభంజనం పెరిగిపోవడం చేత దేవతలందరూ కలిసి తిరిగి పార్వతీ పరమేశ్వరులని వాళ్ళని తిరిగి భార్యాభర్తలుగా చేయాలనే సంకల్పంతో గత జన్మలో సతీదేవిగా ఉన్నటువంటి ఆ పార్వతీదేవి హిమవంతుని పుత్రికగా అపర్ణగా మళ్ళీ తిరిగి జన్మించడం, ఆ హిమవంతుడు అయినటువంటి ఆ హిమవంతుడు తండ్రి అయినటువంటి హిమవంతుడు తన యొక్క కుమార్తె యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలుసుకొని పరమేశ్వరుని దగ్గరికి, తపస్సు చేసుకున్నటువంటి పరమేశ్వరుని దగ్గరికి సపర్యలు చేయడం కోసమై పంపించడం జరిగింది. ఇక చూస్తాడా, ఇంకా ఎప్పుడు చూస్తాడా, ఎప్పుడు కళ్ళు తెరుస్తాడా అని చెప్పి కళ్ళకి కాయలు కట్టుకొని చూసుకుంటున్నట్టుగా ఆ పార్వతీదేవి ఉండగా సంవత్సరాలు గడుస్తున్నా కానీ తపోనిష్ట నుంచి బయటపడలేదు. దీన్ని గ్రహించినటువంటి దేవతలందరూ కూడా మన్మధుడిని ప్రేరేపణ చేసి కామాగ్ని బాణాలు వదలగా చలించినటువంటి చలన మనస్కుడైనటువంటి ఆ పరమేశ్వరుడు
తన యొక్క తపోభంగానికి కారకుడు మన్మధుడని గ్రహించి కోపముతో త్రినేత్రంతో చూడగా అగ్నికి ఆహుతైపోవడం, తిరిగి రతీదేవి వేడుకొనగా నీకు మాత్రమే శిశిరంగా కనిపిస్తాడు అని చెప్పి వరమివ్వడం, తదనంతరం పార్వతిని వివాహం చేసుకున్నాడని చెప్తారు. కానీ అక్కడ జరిగింది ఏంటనంటే తదనంతరం ఎవరి వైపు చూడకుండా పరమేశ్వరుడు మళ్ళీ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడట. అయితే ఈ విధంగా ఆ యొక్క పరమేశ్వరుడు నన్ను చూడకుండా వెళ్ళిపోయాడు అని చెప్పి బాధపడినటువంటి పార్వతీదేవి తన తండ్రికి తల్లికి చెప్పుకుందట. నాకు ఏమాత్రం కూడా నా వైపు చూడలేదని చెప్పగా తల్లి సముదాయించి, అమ్మ ఇప్పుడు ఒక వ్రతం అనేటువంటిది ఉన్నది, ఈ వ్రతాన్ని నీవు ఆచరించు అని చెప్పి ఆ వ్రతాన్ని పార్వతీదేవి చేత చేయడం జరిగింది. పరమేశ్వరుడంతటి వ్యక్తిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి కఠోరమైనటువంటి నియమాల్ని పాటిస్తూ మండలం రోజుల పాటు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించింది. ఇదే రంభావ్రతం. అంటే కదలీవనం దగ్గర చక్కగా ఈ యొక్క సంబంధించినటువంటి పూజా విధానాన్ని తెలుసుకొని ఆచరించింది. అయితే పరమేశ్వరుడు అంటే సామాన్యమైన మానవుడు కాదు కదా. కల్పాంతాల పాటు అనగా కోట్ల సంవత్సరాల ఆయుష్ కలిగినటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు కాబట్టి అంతటి వ్యక్తిని భర్తగా పొందడం కోసం పార్వతీదేవి కఠోరమైనటువంటి నియమాన్ని పాటించింది. కలియుగంలో మనము సామాన్యమైనటువంటి మానవులం కాబట్టి చిన్నపాటి ప్రయత్నముతో పార్వతీదేవికి కలిగినటువంటి సౌభాగ్యము మనకు కూడా కలుగుతుంది అనేటువంటి సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్నటువంటి ట్రీ మీడియా డివోషనల్ ప్రేక్షకుల మహిళామణులకి, వివాహం కావాల్సిన అమ్మాయిలకి ఇప్పుడు చెప్పబోయేటువంటి యొక్క పరిహారము చాలా మణిరత్నం వల్లే ఉపయోగిస్తుంది. అంటే వ్రతము నియమ విధానాలు ఏంటి అని చెప్పి మనం తెలుసుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ముందు రోజు అంటే 9వ తారీఖు కదా, శనివారం ముందు రోజు అరటి చెట్టును తెచ్చుకోండి. అది కేవలం కట్ చేసి ఉండకూడదండి, పిలకలతో సహా ఉండాలి. దాన్ని ఒక మట్టి తొట్టెలో దాన్ని మీరు అమర్చండి. అమర్చిన తర్వాత ముందు రోజే ముగ్గురు ముత్తైదులు కానీ, 1 కానీ, 3 కానీ, 5 కానీ, 7 కానీ మీకు శక్తి కొలది ఆ ముత్తైదులకి వాయనం తీసుకోవడానికి మీరు రమ్మని చెప్పండి. ఉదయాన్నే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని తల్లి కూతురు చేయదలిస్తే వివాహం కావాల్సిన అమ్మాయి దీర్ఘ సుమంగళిగా ఉన్నటువంటి తల్లి కానీ చేయదలిస్తే విడివిడిగా అయినా చేయొచ్చు, లేదా ఒకటిగా ఉన్నటువంటి విధానంగా ఒక అరటి చెట్టుతోనైనా కానీ పూజ చేసుకోవచ్చు. ఏం చేయాలంటారా? ఆ అరటి చెట్టు పెట్టినటువంటి ప్రదేశం చేత మీ ముఖము తూర్పు వైపున కానీ, ఉత్తరం వైపున కానీ, ఈశాన్యం వైపున కానీ ఉండాలి. ఆ అరటి చెట్టు ఉన్నటువంటి పాదు చుట్టూ కూడా చక్కగా అలికి, వీలైతే ఆవు పేడతో అలికి ముగ్గు వేసి చక్కగా ఆ అరటి చెట్టు చుట్టూ కూడా మీరు దీపారాధన, ఆవు నేతితో దీపారాధన చేయండి. చేసి వివాహం కావలసిన అమ్మాయిలు, వివాహ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటూ ఆలస్య వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలు, వివాహమై పునర్వివాహం కావాలనక రెండో వివాహం కోసం, మూడో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలు ఆ రోజున కాత్యాయని వ్రతాన్ని ఆచరింపండి. ఇక దీర్ఘ సుమంగళి 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు భర్తతో కలిసి సౌభాగ్యంగా ఉండాలనుకునేటువంటి మహిళామణులు, భర్త యొక్క అనారోగ్యం నుంచి బయటపడడం కోసమై ఈ యొక్క సంబంధించినటువంటి మహిళామణులు ఆ రోజున ఆ యొక్క అరటి చెట్టు దగ్గర 3 సార్లు లలితా సహస్రనామ పారాయణం చేయండి. చేసి ఏదైనా కదలీ ఫలము, 2 అరటిపండ్లో, దానిమ్మ పండ్లో నైవేద్యంగా పెట్టండి. పెట్టిన తర్వాత ఇంటికి ఆడవాళ్ళు వస్తారు ముత్తైదులుగా. మీరు ఉదయం పూటనైనా వాయనం ఇవ్వచ్చు, లేదా సాయంత్రం పూటనైనా కానీ మీరు వాయనం ఇవ్వచ్చు. వాయనం తీసుకోవాల్సిన పదార్థాలంటే అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ. ఈ విధంగా మీరు ఆ రోజంతా కూడా ఉపవాస నియమాన్ని పాటిస్తూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనుకుంటూ జపం చేసుకుంటూ ఉండండి. ఆ 9వ తారీఖు రోజున ఆదివారం అయింది, హాలిడే కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజున మాంసాహారాన్ని విడనాడండి. చక్కగా ఆ యొక్క లలితా సహస్రనామ పారాయణం కానీ, కాత్యాయని వ్రతం అంతా అయిన తర్వాత ఖచ్చితంగా నామపారాయణం అనేటువంటిది చేస్తూ ఉండండి. చేసిన తర్వాత సాయంకాలం మళ్ళీ కాలకృత్యాదులు తీర్చుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో, పార్వతీదేవి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి. కుంకుమార్చన జరిపించి అమ్మవారికి కూడా మీరు ముత్తైదుకు సంబంధించినటువంటి వస్తువులు అమ్మవారికి వాయనం ఇవ్వండి. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీ స్వహస్తాలతో
మీరు వంట కార్యక్రమాలు చేసుకోవాలి. అందులో మాంసాహారం ఉండకూడదు. అన్నము, కూర, పప్పు, చారు, పెరుగు, ఉప్పు, ముఖ్యముగా పాయసాన్నము, బెల్లముతో చేసినటువంటి పాయసాన్నం, చిత్రాన్నం, పులిహోర ఇవన్నీ తయారు చేసుకొని చక్కగా కొద్దిగా మీరు ఆ అమ్మవారికి ఒక బౌల్లో ప్రతిదీ కూడా కొద్దిగా బౌల్లో పెట్టేసేసి నివేదన చేయండి. చేసిన తర్వాత ముత్తైదులను పిలిపించుకోమని చెప్పాను కదా, ఆ ముత్తైదులకి స్త్రీ అలంకరణ వస్తువులైనటువంటి అద్దము, దువ్వెన, కాటుక, గాజులు, రవికబట్ట, పూలమాల, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ముత్తైదులకి, ఒక ముత్తైదుకైనా, ముగ్గురికైనా, ఐదుగురికైనా, ఏడుగురికైనా మీ శక్తి కొలది ఇచ్చి మీరు ఆ ముత్తైదుల చేత వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకైతే మీకు చక్కటి వరుడు లభించుగాక అని చెప్పి 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి వాళ్ళ చేత, ఒక్కొక్కరి చేత. ఇక దీర్ఘ సుమంగళిగా నిండు నూరేళ్ళు భర్తతో కలిసి జీవించాలనుకునే వాళ్ళు సుమంగళిగా నిండు నూరేళ్ళు ఉండుగాక అని చెప్పి 3 సార్లు ఆశీర్వచనం తీసుకోండి. తీసుకున్న తదనంతరం మీరు ఆకాశంలోకి అద్భుతం చోటు చేసుకోబోతుంది ఆ రోజున. ఏంటనంటే పరమేశ్వరుని యొక్క సిగలో చంద్రుడు నెలవంకగా ఏ విధంగా ఉంటాడో, అలాగే అమ్మవారి కిరీటంలో చంద్రుడు నెలవంకగా ఏ విధంగా ఉంటాడో, ఆకాశంలో కూడా ఆ 9వ తారీఖు రోజున చంద్రుడు ఆ రకమైనటువంటి ఆకారంలో కనిపిస్తాడు. ఒక్కసారి ఆ యొక్క చంద్రుడికి నమస్కారం చేసుకోండి. చేసుకుంటే పార్వతీ అమ్మవారికి ప్రత్యక్షంగా మీరు నమస్కారం చేసిన ఫలితం, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసినటువంటి ఫలితం. ఎందుకనంటారా, ఈ ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క సిగలోనే, కిరీటంలోనే చంద్రుడు ఉంటాడు తప్ప ఇంకా మరి మిగతా ఏ దేవత సంబంధమైనటువంటి మూర్తుల్లో ఆ చంద్రుడు మీకు కనబడడు. కాబట్టి చంద్రుడికి నమస్కారం చేసుకుంటే ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరులకి నమస్కారం చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది. తదనంతరం మీరు ఇంట్లో మీ ఇంటిల్లిపాది నైవేద్యం పెట్టినటువంటి పదార్థాన్ని మీరు భుజించండి. ఏ ఫలితం కావాలనుకుంటారో వాళ్ళు ఆ దేవత నైవేద్యాన్ని మీరు భుజించండి. వీలైతే ముత్తైదులకు కూడా మీరు భోజనం పెట్టండి. ముత్తైదులకి వెసులుబాటుగా ఆ రోజున సాయంత్రం పూటైనా వాయనం ఇవ్వచ్చు, లేదా మీరు పొద్దున పూట 3 సార్లు సహస్రనామ పారాయణం చేసిన తదనంతరమైనా కానీ మీరు ముత్తైదుకు వాయనం ఇవ్వచ్చు. కానీ సంధ్యా సమయంలో సాయంకాలం దేవతా మందిరానికి చేరుకుంటారు కాబట్టి అమ్మవారి సమక్షంలో కుంకుమ పూజ జరిపించుకొని అమ్మవారికి కూడా ఒక వాయనం ఇవ్వండి. ఇలా మీరు చేసినట్లయితే తప్పకుండా అచిరకాలంలో ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం కలిగి వివాహం కావాల్సినటువంటి అమ్మాయిలకి వివాహము, దీర్ఘ సుమంగళిగా నిండు నూరేళ్ళు ఆనందంగా భర్తతో జీవించాలనుకునేటువంటి మహిళలకి సౌభాగ్యము కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.